హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మొన్న ఎవరో సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోరు జారి కాక్రోచెస్ యూత్ వాళ్ళు పారాసైట్స్ అంటే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. మొన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ అది ఎర్రకోట మీద మాట్లాడుతూ ఇప్పుడు యువతని ఉద్దేశించి ఆయన దిమాగీ నక్సల్స్ అన్నారు. అంటే గతంలో నక్సలైట్లని అంతమొందించారు. ఆ తర్వాత అర్బన్ నక్సలైట్స్ అని ఎవరైతే జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నక్సల్స్ ఉన్నారో వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్లుగా క్రియేట్ చేసి లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్గా క్రియేట్ చేసి వాళ్ళపైన దాడులు చేశారు. ఇప్పుడు కొత్తగా దిమాగీ నక్సల్స్ అనే కొత్త పదాన్ని కనిపెట్టారు మోడీ గారు. దిమాగీ నక్సల్స్ అంటే బుర్ర కలిగినటువంటి నక్సల్స్. అయితే దీనిపైన ధ్రువరతి మాట్లాడుతూ, అరే పెచ్చోళ్ళారా, ఇప్పుడు యూత్ మారిపోయారు, మీరు డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇక్కడ ఎవడూ యాక్సెప్ట్ చేయట్లేదు. గతంలో బ్రిటిష్ కాలంలో అయితే దీన్ని యాక్సెప్ట్ చేశారు, కానీ ఇప్పుడు మీకు అంత సీన్ లేదు అంటూ ఒక వీడియో చేయడం జరిగింది. దయచేసి ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి. देश के प्रधानमंत्री ने इंडिपेंडेंस डे की स्पीच में सोचा कि मैं थोड़ा डिवाइड एंड रूल का गेम खेलता हूं और अपने खिलाफ वाले लोगों को दिमागी नक्सल बोल देता हूं. ये भी उल्टा पड़ गया. किसी ने दिमागी नक्सल जनता पार्टी का अकाउंट बनाया इंस्टाग्राम पर और एक ही दिन में 2.5 लाख से ज्यादा फॉलोअर्स आ गए. ये सारे सत्ता में बैठे नेता लोग, तुम्हारे लिए लेसन है ये. अगली बार कुछ भी उठपटांग बोलने से पहले 100 बार सोच लेना, क्योंकि जनता अब जाग चुकी है. ये फालतू की डिवाइड एंड रूल की टैक्टिक्स अब काम करने वाली नहीं है. సో ఎవరైతే దిమాగీ నక్సల్స్ అన్నారో దానిపైన ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేస్తే దాంట్లో దగ్గర దగ్గర 2,50,000 మంది వచ్చారు ఒక్క రోజులో. అంటే ఇప్పుడు దిమాగీ నక్సల్స్ మనం చూడాలి, దిమాగీ నక్సల్స్ని మనం ఏరిపారేయాలి, దిమాగీ నక్సల్స్ని కనిపెట్టాలి, వాళ్ళని ఐసోలేట్ చేయాలి అని మాట్లాడారు మోడీ గారు. ఆ దిమాగీ నక్సల్ సంబంధించి ఆయన ఏం మాట్లాడారు కూడా ఒకసారి మనం విందాం. ये दिमागी नक्सल मौके की तलाश में है, हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. సో ఈ దిమాగీ నక్సల్స్ అని ఎవరిని అన్నారంటే, ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే సిజేపీ ప్రొటెస్ట్లో బలంగా పోరాడారో వాళ్ళు చాలా మందికి నచ్చట్లేదు. నాకు అదేంటో అర్థం కాదు. వాళ్ళు ఆప్ బ్యాకప్లో నడిపిస్తున్నారు. అయితే ఏంటి, ఆప్ బ్యాకప్లో నడిపిస్తే తప్ప, లేదు ఇంకొకరు బ్యాకప్లో నడిపిస్తే తప్ప, విద్యార్థులకు కావాల్సినటువంటి న్యాయాన్ని చేస్తూ ఉన్నారు కదా, విద్యార్థుల కోసం కదా వాళ్ళు పోరాడుతుంది. వాళ్ళు ఆప్ అయితే ఏంటి, ఇంకొక బోక్ అయితే ఏంటి, ఎంతకన్నా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ నీటి పేపర్లు అన్ని పేపర్లు లీక్ చేసుకున్న పరమ బోకు ఎదవనా కొడుకుల కన్నా వీళ్ళు చాలా ఉత్తమమే కదా. ఆ విషయం మాట్లాడరు ఏ నాయలుగాళ్ళు. చనిపోయిన 20 మంది విద్యార్థుల గురించి ఏనా కొడుకు మాట్లాడు. వాళ్ళు నక్సలైట్లు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఇక్కడి నుంచి, ఇలాగే ఊగాడు ఒక ధర్మేంద్ర ప్రధాన్ అనేసి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఏమైంది, పదవి పోయి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు దిమాగీ నక్సలైట్స్ అని మన గురువుగారు అంటున్నారు. మరి ఏం చేస్తారు చూడాలి. ఈ దిమాగీ నక్సల్స్ అన్న దానిపైన సాంగ్ కూడా వచ్చింది, ఒకసారి వినండి. दिमागी नक्सल किसको कहोगे, दिमागी नक्सल सवाल करे तो नक्सल, हक मांगे तो नक्सल, सच बोले तो नक्सल, बस चुप न रहे तो नक्सल. హక్కుల గురించి అడిగితే నక్సల్, ప్రశ్నిస్తే నక్సల్, ఊరక కూర్చోకుండా పోరాడితే నక్సల్స్. ఏంద్రా ఇది అంటూ ఈ సాంగ్ భావం అనమాట. हथियार लेकर जो जंगल में निकले, उनसे लड़ना कानून का काम, लेकिन कलम उठाने वाले तो क्यों दे रहे हो वही नाम, दिमागी नक्सल. दिमागी नक्सल. ये कैसा नया इल्जाम, किताब पढ़े सवाल करे तो देशद्रोही का नाम, जिसके हाथ में कलम है, जिसकी आंखों में सवाल, उसके माथे पर ठप्पा लगा कर क्या मिट जाएगा बवाल. बेरोजगारी पूछे नक्सल, महंगाई पूछे नक्सल, జాబ్లో ఏం అడిగితే నక్సల్, शिक्षा मांगे नक्सल, न्याय मांगे नक्सल, कह दे सत्ता से सच तो फिर वही
దిమాగి నక్సల్. दिमागी नक्सल अरे सवालों से डरना कैसा लोकतंत्र में जवाब दो असमति को दुश्मन मत बोलो जनता को हिसाब दो विचारों से लड़ना है तो विचारों से लड़िए जनाब लेबल लगाकर आवाज दबाना किस बात का है जवाब दिमागी नक्सल दिमागी नक्सल సో దిమాగి నక్సల్ అని మన దేశ ప్రధాని అంటూ చాలా సిగ్గుచేటు. ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ ఇప్పుడు అంధభక్తుల్ని తెలివిగల వాళ్ళని సపరేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈయన. ఇది ఇకపై నడవదు. దిమాగి నక్సల్స్, ఆ నక్సల్స్, ఈ నక్సల్ అనే డివైడ్ అండ్ రూల్ పనిచేయదు. అయితే దీనికి సంబంధించి ఇంకొక బీజేపీకి సంబంధించినటువంటి బ్రిజ్ లాల్ అనే ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ, ఫార్మర్ యూపీ డీజీపీ, వీడికి సిగ్గులేదు. డీజీపీ అని ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇటువంటి వాళ్ళందరూ आज दिमागी नक्सलियों के बारे में बात करना चाहता हूँ। బాత్ కరో. ये दिमागी नक्सली जंगलों में पेड़ों में नहीं रहते, ఎక్కడ ఉంటారు మరి? ये हथियार लेकर नहीं चलते, మరి ఏం తీసుకుని వస్తారు? ये गोलियां नहीं चलाते, ఆ, ये सिर्फ और सिर्फ हाँ। अपना दिमाग चलाते हैं। ఉమ్, ये शहरों में प्रोफेसर के रूप में, वो अध्यापक के रूप में, हाँ। एनजीओ संचालक, बुद्धिजीवी, कवि, लेखक आदि रूपों में दिखाई पड़ते అమ్మో అవునా? हैं। ये लेख लिखते हैं, ఆ, ये कॉन्फ्रेंस करते हैं, ఉమ్, सेमिनार करते हैं, ఉమ్, और उन कॉन्फ्रेंस में, सेमिनार में, ये जनमानस में, खासकर युवाओं के दिमाग में ये अपनी हिंसक विचारधारा भरते हैं। ఆ, इसलिए ये नक्सली उन नक्सलियों से ज्यादा खतरनाक हैं ఓ जो ఓ, जंगलों में रहते हैं, जिनका करीब करीब हाँ। सफाया हो चुका है। ये हिंसक दिमागी नक्सली ये हमारी लोकतांत्रिक संस्थाओं, ఉమ్, न्यायपालिका, ఆ, सुरक्षा बलों, ఆ, संविधान आदि के विरुद्ध लोगों में ఉమ్, अविश्वास की भावना पैदा करते हैं। ఉమ్, ये युवाओं में भी घुसपैठ करते हैं और उन्हें अपने दिमागी चालाकी से ఉమ్, हिंसक गतिविधियों की तरफ मोड़ने का प्रयास करते हैं। इसलिए ఉమ్, आज हमें ఉమ్, इन दिमागी नक्सलियों से सावधान रहना है, क्योंकि यही लोग हैं जो नक्सलियों का महिमा मंडन करते हैं, ఉమ్, उनके संबंध में लेख लिखते हैं और उनके लिए फंड जुटाते हैं, फंड की व्यवस्था करते हैं, जिससे देश में अराजकता का वातावरण बना रहे। ఈయన ఎవరంటే బీజేపీ ప్రస్తుతానికి ఎంపీ. గతంలో ఈయన యూపీకి, ఉత్తరప్రదేశ్కి, అదే మన యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా, అక్కడ డీజీపీగా పనిచేసినటువంటి బ్రిడ్జ్ లాల్ అనమాట. ఈయన దిమాగి నక్సల్స్ అనేవాళ్ళు ఏంటంట అంటే ఈయన ఉద్దేశంలో చాలా తెలివిగల వాళ్ళంట. వాళ్ళు గన్నులతో అడవుల్లో తిరగరంట, వాళ్ళకన్నా వీళ్ళు చాలా డేంజర్ అంట. వీళ్ళు తుపాకులు పట్టుకోరు, కానీ అంతకన్నా డేంజర్. వీళ్ళు నడువుల్లో ఉంటారు, అంతకన్నా డేంజర్. వీళ్ళు ప్రొఫెసర్ల రూపంలో ఉంటారంట, టీచర్ల రూపంలో ఉంటారంట. వీళ్ళు కాన్ఫరెన్స్లు, సెమినార్లు చేస్తారట, వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారంట. సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ వేస్ట్ గాడు అనిపిస్తుంది నాకు. ఒరే మైదానం, నువ్వు డీజీపీ ఎట్ట చేసావురా నాయన అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బురదక్కు యాదవులంతా ఇప్పుడు మొన్న చిన్నపిల్లలతో ఒక వీడియో చూసా. కాషాయ వస్త్రాలు వేసుకుని ఒక్కొక్కటి ఏదో మనం బూత్ సైన్స్ చేస్తాం కదా, అవి చేసుకుంటే ఇట్ట ఎక్కడెక్కడో చూపించుకుంటే ఇట్ట ఏదో చేస్తున్నారు. దాన్ని ఏమంటారా ఎర్రిపప్ప అని అడగాలి ఉంది. అదే దిమాగి నక్సల్స్ అంటే చదువుకున్న వాళ్ళరా, చదువుకున్న వాళ్ళని ఇంత నక్సల్స్తో పోలుస్తున్నారంటే మీ చదువురాని ఎర్రిపప్పలంతా ప్రధానమంత్రులై, ముఖ్యమంత్రులై మా పైన ఏలుతూ ఉంటే దద్దమ్మల్లా మేము మిమ్మల్ని భరిస్తూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని దిమాగి నక్సల్స్ అంటారు, ఇంకోటి అంటారు. మేమేందో చూపించడానికి ఒక రోజు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు వచ్చిన రోజు. దిమాగి నక్సల్తో ఒక పేజీ ఓపెన్ అవడం కన్నా కూడా దిమాగి నక్సల్స్ అనే దాన్ని గుండెల్లోకి తీసుకొని ఎంత గట్టిగా ప్రశ్నించాలో అంత గట్టిగా ప్రశ్నించండి. తొక్కి ఎవడైనా మనం ముందుకు వస్తే వాడిని తొక్కి పట్టి నారదీసి పక్కన పడేయండి. అర్థమైంది కదా?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నిజంగా దిమాగున్న నక్సల్ ఉంటే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. రాబోయే రోజుల్లో ఇలా సొటారంగాలని మీద తన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోరాడితే పోయేది బొక్కలో ప్రస్తుతానికి టైమే. దిమాగి నక్సల్స్ అన్నా, పారాసైట్స్ అన్నా, కాక్రోచెస్ అన్నా మనం చేసేది చేయగలిగితే ప్రతి ఒక్కడు మూసుకొని పనిచేయాల్సిందే. అండ్ ఈ సిజేపీ పార్టీ అద్భుతంగా స్కూల్ టిక్కరో అంటూ ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. అసలు ఇప్పుడు స్కూళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నాయో చూస్తే యూపీలో అయితే యోగి ఆదిత్యనాథ్ మనిషి దున్నపోతో కూడా తెలియట్లా. ఆ స్కూళ్ళు ఏంటి అంత దరిద్రంగా ఉన్నాయి. మరి వాళ్ళు తినే ఆహారంలో కనీసం సాంబార్లో కూడా ముక్క కూడా లేదు. దరిద్రులు ఏంది ఈ దరిద్రం వచ్చే. మీరు దయచేసి ఇటువంటి కాల్డ్ సొట్టగాల్ని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేయకుండా కొంచెం చదువుకున్న వాళ్ళని చేస్తే వాళ్ళు గ్యాస్ ఎలా ప్రొడ్యూస్ చేయాలో రేడార్కి తెలియకుండా విమానాలలో అట్లీస్ట్ అందరికీ చెప్తారు. లేదనుకో మబ్బులు అడ్డం ఉన్నాయి, డ్రైనేజ్లో బొచ్చు బోర్లించి అని సొల్లు కబురు వినాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఎవరి గురించి అంటున్నాను మీకు అర్థమైంది కదా. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.